1995లో వచ్చిన తాజ్ మహల్ చిత్రం ద్వారా పాటల రచయితగా చంద్రబోస్ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. చంద్రబోస్ స్వస్థలం వరంగల్ జిల్లాలోని చిట్యాల మండలం చెల్లగరిగ గ్రామం. త్రిబుల్ ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు చంద్రబోస్కు ఆస్కార్ అవార్డు రావడంతో ఈ పాటల మాంత్రికుడి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి ఆస్కార్ అవార్డు విన్నర్ పాటల రచయిత చంద్రబోస్ ఓ కీలక విజ్ఞప్తి చేశారు. మంత్రి కొండా సురేఖతో కలిసి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు చంద్రబోస్. ఈ సందర్భంగా ఆయనను వరించిన ఆస్కార్ అవార్డు గురించి మంత్రులకు వివరించారు. ఆస్కార్ జర్నీపై చంద్రబోస్ తెరకెక్కించిన ఆస్కార్ చెల్లగరిగా కేన్స్ అవార్డు దక్కించుకోవడంపై కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబోస్ను మంత్రి కోమటిరెడ్డి అభినందించారు. ఆయనను శాలువాతో సన్మానించారు. చంద్రబోస్ సాహిత్యం వాడుక భాషలో ఉంటూ అద్భుతమైన భావాన్ని పలికిస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశంసించారు. ఈ సందర్భంగానే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందు తన విజ్ఞప్తిని ఉంచారు చంద్రబోస్. తెలంగాణ ప్రభుత్వం కవుల్ని, కళాకారుల్ని గొప్పగా గౌరవిస్తుందని చంద్రబోస్ గుర్తు చేశారు. అయితే ఆస్కార్ వంటి అంతర్జాతీయ అవార్డుతో దేశానికి పేరు తెచ్చిన తనకు హైదరాబాద్లో స్థలం కేటాయించాలని కోరారు. ఆ స్థలంలో ఆస్కార్ హౌస్ పేరుతో ఓ ఇల్లు నిర్మిస్తానని వివరించారు. ఆ ఇల్లు ఎందరో కొత్త కవులకి, కళాకారులకి స్ఫూర్తిగా ఉంటుందని మంత్రి కోమటిరెడ్డికి చంద్రబోస్ విజ్ఞప్తి చేశారు. అయితే చంద్రబోస్ విజ్ఞప్తిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సానుకూలంగా స్పందించారు. తన అభ్యర్థనను సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.